ఇదేమిటో ఓ జమీందారని గాని ఓ ఆగర్భ శ్రీమంతుడని గాని ఏమీ లేదనుకో జానకమ్మ. మంచి రసకందాయిల్లో ఉన్న పాతని తక్కువ ఆపేసి లేచి వెళ్ళిపోయారంతే కదూ శారదమ్మా. మరి ఆయన గళం విప్పారంటే తపస్సు చేస్తున్న ఋషిలా కూర్చుంటారాయే. మన శారదమ్మ పుట్టినప్పుడు ఏమైందో తెలుసా గోపాలం? అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి విషమిస్తోందని డాక్టర్ చెప్పగానే కచేరీలో ఉన్న అయ్యగారికి ఆ మాట చెప్పడానికి పరిగెత్తాను నేను. ఏకాగ్రతతో పాడుతున్న అయ్యగారిని చూసేసరికి నోరు మెదపలేకపోయానుకో. తీరా ఆయన కచేరీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంతా అయిపోయింది పాపం. ఆఖరి చూపు కూడా దక్కలేదన్నమాట. మన బండిలా ఉందమ్మో. చూసారా, ఆ డెక్కల చప్పుల్లో కూడా కోపం కనిపిస్తోందిరా దేవుడా. సరి గరి గపదప సారి గరి గపదప సరి గపదప గరి సరి గపదప గరి రి గపద సా ని దప రి గపద సా గపద పదప గపద పదప గపదప గపద పదప గదప గపద పదప గపద పదప గపదప గపద పదప గపద పదప గపదప రిగప గప రిగప గప రిగప రిగప గప రిగప గప రిగప సరిగ రిగప గపద పదరిసా సరిగ రిగప గపద పదరిసా రిగప గపద పద సద సగరి రిగప గపద పద సద సగరి సరి రిగ గప పరి రిగ గప పద గగ పద గగ సస పద గగ సరి రిసా 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 గరి రిగ గరి దసరి పదస గపద రిగ దసరి పదస గపద రిగ సావిధని పద పద పదప సరి సరి గరి పద సదా గోపాలం, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఉందా అంటున్నాను. నా మధ్యలో మోసుకొస్తుంటే న్యాయంగా ఉందా అంటారేమిటండి? అది కాదయ్యా, ఈయనొచ్చి ప్రోగ్రామ్ విషయమై నిన్ను కలిస్తే క్యాన్సిల్ చేసుకోమన్నావుటేమిటి? నీ కూతుకోటి నా ಹೇಳ್ತೀನಿ ఇల్లి పర్వాలేదు. చూడు, మన తెలుగువాడిని మన తెలుగు వాళ్ళు ఆహా ఓహో అనుకోవడం వేరయ్యా. ఎక్కడో కన్నడ దేశస్తులు కన్నడ సంఘం తరపున వచ్చి
మన వాడు కచేరీ పెట్టి ఘనంగా సన్మానం చేస్తా ఉంటున్నారయ్యే.